ఇంకోటన్నా బీఆర్ఎస్ సభ జరుగుతా ఉన్నదంటే మీకు సాయి చంద్ అన్న చాలా అనుచరు అంటే చాలా చక్కటి బంధం మీ అందరూ కూడా అవును. చూసుకున్నట్లయితే, అవును. అరే వీళ్ళని చూస్తే అరే వాళ్ళ పాటలు వినాలి, ఆ సభ ఎంతమంది చూడాలని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, వీళ్ళ పాటలు కూడా వినాలని వచ్చేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అవును. అన్నని మిస్ అయినందుకు ఎలా ఉండేది? మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉండే సాయి బాండింగ్? చందన్నతో తెలంగాణ ఉద్యమం నుంచి మంచి అనుబంధం ఉంది. కాకపోతే కొంత బాధ అనిపిస్తది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదగాల్సినటువంటి గాయకుడి నుంచి నాయకుడిగా ఎదగాల్సినటువంటి వాడు అవును. అతి తొందరగా మా నుండి దూరం అవ్వడం అయితే చాలా బాధాకరం. ఒక అన్నని ఇప్పుడు ఈ రోజు మనం యాడ్ చేసుకుంటే ఒక పాట అన్నపై. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దారై వస్తావో జనగుండేల సప్పుడువై, సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నా నీ గానం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై. ఇది సాయి చందన చనిపోయిన తర్వాత నేను ప్రసాద్ రాసిన పాట. అవునవును. మేము పాడింది. మనకి అసలైన ఉద్యమకారుడు కేసీఆర్. ఎస్, తెలంగాణ 100%. వచ్చిందంటే ఎవ్వరు అవునన్నా, కాదన్నా పార్టీలకి అతీతంగా కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పుడు తెలంగాణ వాదాన్ని తమ పదవుల కోసం వాడుకున్న వాళ్ళే ఉన్నారు. తర్వాత 1996, 1997లో ఒక రకమైన తెలంగాణ ఉద్యమం మొదలైంది. హ్మ్. అప్పుడు తెలంగాణ అంటేనే నక్సలైట్లని ముద్ర వేసి ఎన్కౌంటర్ చేశారు. కానీ కేసీఆర్ గారు పార్లమెంటు పందాలో తెలంగాణ రాష్ట్రాన్ని బాజాప్తా సాధిస్తాం, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అసెంబ్లీలో తన పదవికి రాజీనామా చేసి వచ్చిన రోజు నుండి తెలంగాణ వచ్చేంత వరకు తన వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి కవుల నుంచి మొదలుకుంటే కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకొని చాలా వ్యూహంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే అది కేవలం కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైంది. ఇంకా ఎవ్వరున్నా అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది మాత్రం 100కు 200% చెప్పగలను. ఇంకా చాలామంది చెప్తారు, కొంతమంది మేధావులు కేసీఆర్ ఏడున్నాడా ఆడున్నాడా ఇదంతా చెప్తారు. ఇదంతా హుహు. హ్మ్. పనికి రాని ముచ్చట. వాళ్ళు పూట గడవడం కోసము రేవంత్ రెడ్డి కాంచి ప్యాకేజీలు తెచ్చుకోవడం కోసము కేసీఆర్ గారిని తక్కువ చేయాలని చూస్తారు. కానీ ప్రజలకు తెలుసు వచ్చిన తెలంగాణని ఎట్లా తీర్చిదిద్దుండో కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఒక్కనాడు పోయి వార్డు మెంబర్గా నిలబడి గెలిచి ప్రజాక్షేత్రంలో నిలబడితే తెలుస్తుంది. వార్డు మెంబర్ గెలవనోళ్ళలో కూడా కేసీఆర్ గురించి మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞత. ఈ సందర్భంగా కేసీఆర్‌ని ఉద్దేశించి ఒక పాట. అరెదం మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ, గుండె గుబులు తీరె కదా మనసు మురిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయవో జయవో జై తెలంగాణ, నింగి అంచున మన జెండగిరిందిరా అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా దమ్మరదం అరెరెరె వెయ్యిరిదం, త్యాగాల నేలలో నా తన్లాట పాటరా, పోరాట బాటలన్నీ మన పల్లెకొచ్చెరా, ఏరుబడ్డ తెలంగాణ ఎదల మీదరా, ఎతలు తీర్చ జెండ ఒకటి ఎగిరినాదిరా, కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కండ్ల ముందుకొచ్చి కంట నీరునే తుడిచెరా దమ్మరదం అరెరెర వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ.